వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అంబటి రాంబాబు వ్యాఖ్యలను సహనంతో భరించామని, కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు అంబాటిని సహనంతో భరించాం, కానీ ఇకపై అంబటి రాంబాబుకు నిజమైన సినిమా చూపిస్తాం. వచ్చే 24 గంటల్లో మా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని హెచ్చరించారు. ఇక చట్టబద్ధమైన మార్గంలో ముందుకెళ్తే ఏం జరుగుతుందో అంబటి రాంబాబుకు తెలుస్తుందని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలని, అనుచిత వ్యాఖ్యలకు ఇకపై తగిన సమాధానం తప్పదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా పొద్దున్న నుంచి రాత్రి 10 పండుకునే వరకు రాష్ట్రం గురించి తప్పించి వేరే ధ్యాస లేని ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది. ఎంత బరితెగింప అని. అయితే ఒకటి, అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు. ప్రభుత్వం కూడా ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం. చట్టబద్ధంగా వెళ్తారు. అంబటి రాంబాబు గారికి